అనూరుడు గురించి తెలుసుకుందాం. అసలు అనూరుడు ఎవరు? ఈయన సూర్యభగవానునికి రథసారథిగా ఎలా అయ్యాడో అనే కథను ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మమానస పుత్రులుగా అంటే బ్రహ్మదేవుడి మనస్సు నుండి పుట్టినవారు అని అర్థం. బ్రహ్మమానస పుత్రులుగా మరీచి, అత్రి, అంగీరసుడు, పుల్హస్తుడు, పులహుడు, క్రతువులు జన్మించారు. ఈ బ్రహ్మమానస పుత్రులు ప్రజాపతులను సృష్టించారు. మరీచి అనే బ్రహ్మమానస పుత్రుడు కశ్యప ప్రజాపతికి జన్మనిచ్చాడు. ఆ విధంగా కశ్యప ప్రజాపతి యొక్క తండ్రి పేరు మరీచి మరియు తల్లి పేరు కళ. కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు. కశ్యపం అంటే తాబేలు అని అర్థం. ఆకారాత్ కూర్మం అని మన పురాణాల్లో ఉంది. అంటే ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలులా ఉంటుంది అని అర్థం. పురాణాల్లో పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకడు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చింది అని చెబుతారు. మన పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి మొత్తం 13 మంది భార్యలున్నారు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు. ఈ 13 మంది భార్యలు దక్షిణి కుమార్తెలే. వినత, కద్రువులు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు. భార్యల యొక్క కోరికను అనుసరించి కశ్యప ప్రజాపతి వినతకు నీకు మహాబలవంతులు, పరాక్రమవంతులు అయిన 2 కుమారులు జన్మిస్తారని,